సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గ్రహణం వీడింది. ఎట్టకేలకు ప్లేయింగ్ 11 నుంచి ఓ దరిద్రాన్ని తప్పించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. సౌత్ ఆఫ్రికా మధ్య కీలకమైన రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం. ముఖ్యంగా టీమిండియాకు అత్యంత కీలకం. ఎందుకంటే రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్‌లో ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఉన్న సిరీస్‌లో వెనుకబడిపోయింది. గువాహటి వేదికగా జరిగే రెండో టెస్ట్‌లోని ఓడిపోతే సిరీస్ కోల్పోవడంతో పాటు ఏకంగా వైట్ వాష్ అవుతుంది. మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా సరే టీమిండియా సిరీస్ ఓడిపోతుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలవడం తప్ప మరో ఆప్షన్ లేదు. ఒకవేళ సిరీస్ ఓడిపోతే మాత్రం జట్టు మేనేజ్మెంట్, ముఖ్యంగా కోచ్ గంభీర్ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిపోవడంతో అంత గంభీర్ని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్లు విఫలమైతే గంభీర్ మాత్రం ఏం చేస్తాడని రాబిన్ ఉతప్ప వంటి వాళ్ళు ఆయనకు మద్దతు కూడా ఇస్తున్నారు. ఏది ఏమైనా రెండో టెస్టులో టీమిండియా ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ వేదికైన గువాహటి పిచ్ రిపోర్ట్తో పాటు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా గువాహటి పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇక్కడ తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఓ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అయితే ఈ మ్యాచ్ కు పిచ్ను కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ పిచ్ మాదిరిగా కాకుండా బ్యాటింగ్ కు కూడా సహకరించే విధంగా తయారు చేస్తున్నాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎంత దారుణంగా ఉన్నదో ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఈ పిచ్ లో మొదటి రోజు నుంచే బౌలర్లకు ఎక్కువ మద్దతు లభించదంట. మొదటి టెస్ట్ మ్యాచ్ మాదిరిగా పూర్తిగా ర్యాంక్ టర్న్ పిచ్ కాకుండా మంచి బ్యాటింగ్ కు అనుకూలిస్తూ బౌలర్లకు కూడా హెల్ప్ ఉండేలా పిచ్ను సిద్ధం చేస్తున్నారంట. పిచ్ను ఎర్రమత్తో సిద్ధం చేశారు. పిచ్లో పేస్ తో పాటు బౌన్స్ కూడా ఉంటుంది. అలాగే మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ స్పిన్నర్లకు మంచి టర్న్ లభిస్తుంది. ముఖ్యంగా టాస్ తో సంబంధం లేకుండా పిచ్ ఎప్పుడు బ్యాటింగ్ చేసినా ఒకేలా ప్రవర్తించేలా తయారు చేస్తున్నారంట. ఈ విషయాన్ని హెడ్ కోచ్ గంభీర్ కూడా స్పష్టం చేశాడు. మొత్తంగా చెప్పాలంటే బ్యాటర్లు బౌలర్లకు సమతూకంగా ఉండేలా పిచ్ను సిద్ధం చేస్తున్నారు. నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్ లో గెలవాలంటే ఇలాంటి సమతూకమైన పిచ్చే కరెక్ట్. ఎందుకంటే కొంతకాలంగా టీమిండియా వరుసగా టాస్ లో ఓడిపోతున్న సంగతి తెలిసిందే. స్పిన్ పిచ్లపై టెస్టులో టాస్ ఓడిపోయి 4వ ఇన్నింగ్స్ లో ఓ 100 పరుల లక్ష్యం ఛేదించి గెలవాలంటే చాలా కష్టం. తొలి టెస్ట్ లో మనం ఇదే చూసాం. పైగా సమతూకమైన పిచ్ పై ఆడితే సౌత్ ఆఫ్రికా కంటే టీమిండియాకే గెలిచేందుకు ఎక్కువ అవకాశాలుంటాయని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అయితే గువాహటిలో అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి కాబట్టి పిచ్ పూర్తిగా ఎలా ఉంటుందనేది మ్యాచ్ జరిగితే కానీ స్పష్టంగా చెప్పలేం. కాగా గువాహటి పిచ్ ఎలా ఉండబోతుందనే అంశంపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే గువాహటి పిచ్ ను ఎర్రమట్టితో సిద్ధం చేశారు. దీంతో కాస్త ఎక్కువ పేస్, బౌన్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. టీమిండియా ముందే కోరినట్టుగా ఖచ్చితంగా పిచ్లో టర్న్ ఉంటుంది. అలాగే బంతిలో టర్న్ తో పాటు వేగం, బౌన్స్ కూడా ఉండనున్నాయి. కానీ ఆ బౌన్స్ మరీ ఎక్కువగా ఉండకుండా క్యూరేటర్లు జాగ్రత్త తీసుకుంటున్నారు అని చెప్పాడు. దీంతో బ్యాటింగ్ కు కూడా పిచ్ సహకరించనుంది. అలాగే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా గువాహటి పిచ్ గురించి మాట్లాడాడు. ఆయన ఏం చెప్పాడంటే మొదటి రోజు పిచ్ లో కాస్త టర్న్ మాత్రమే ఉంటుంది కాబట్టి టాస్ కీలకం కాదు. మేము మరీ స్పిన్ పిచ్ల కోసం చూడటం లేదు. టీమిండియా 3 టెస్ట్ మ్యాచ్ లో గెలిచి ఉంటే మీరు అసలు ఈ పిచ్ గురించి అడిగేవారే కాదు. పిచ్ విషయం కూడా నైపుణ్యం గురించి మాట్లాడుకోవాలంటే పిచ్లు రెండు జట్లకు ఒకేలా ఉంటాయి కదా అని గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండో టెస్ట్ లో ఆడతాడా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అయితే గిల్ బాగానే ఉన్నాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి రెండో టెస్ట్ వేదికైన గువాహటికు చేరుకున్నాడు. కాకపోతే ఇంకా ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు. దీంతో రెండో టెస్ట్ లో ఖచ్చితంగా ఆడతాడని చెప్పలేం. పైగా పలు రిపోర్ట్స్ ప్రకారం గిల్ కు రెండో టెస్ట్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని కూడా టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు సమాచారం. కాగా తొలి టెస్ట్ లో గిల్ మెడనరాలు పట్టేయడంతో బ్యాటింగ్ చేయని సంగతి తెలిసిందే. ఇది కూడా టీమిండియా ఓటమికి ఒక కారణమైంది. ఒకవేళ గిల్ ఆడకపోతే కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. తొలి టెస్ట్ లోను గిల్ తప్పుకున్న తర్వాత పంతే కెప్టెన్స్ చేశాడు. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే తొలి టెస్ట్ మ్యాచ్ మాదిరిగా పూర్తి ర్యాంక్ టర్నర్ పిచ్ కాకపోవడంతో ఈ మ్యాచ్ లో టీమిండియా 3 స్పిన్నర్లతోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అదే జరిగితే అక్షర్ పటేల్ ను తుది జట్టు నుంచి తప్పించడం ఖాయమే. పైగా తొలి టెస్ట్ లో 4 స్పిన్నర్ అవసరం కూడా లేకపోయింది. దీంతో అక్షర్ స్థానంలో సాయి సుదర్శన్ జట్టులోకి రానున్నాడు. పైగా సాయి స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. కాబట్టి ఈ మ్యాచ్ లో టీమిండియా నిజంగా 3 స్పిన్నర్లతోనే బరిలోకి దిగితే జట్టును ఓ గ్రహణం వీడుతుందని చెప్పుకోవాలి. టీమిండియా నుంచి ఒక పెద్ద దరిద్రం కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే 4 స్పిన్నర్లు, 3 స్పిన్ ఆల్రౌండర్లు, స్థిరత్వం లేని బ్యాటింగ్ ఆర్డర్ ను చూస్తుంటే టీమిండియాకు గ్రహణం పట్టిందేమో. అందుకే ప్లేయింగ్ 11 ఇంత చెత్తగా ఉందని అనిపిస్తుంది. నేనైతే రెండో టెస్ట్ లో మన ప్లేయింగ్ 11 చూసి బాధపడే పరిస్థితి రాదు అని అనుకుంటున్నాను. అందుకే తమిళలో కూడా గ్రహణం వీడింది, దరిద్రం పోయింది అని పెట్టాను. ఒకవేళ కెప్టెన్ గిల్ ఆడకపోతే అతని స్థానంలో దేవదత్ పడిక్కల్ ఆడతాడు. లేదంటే పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే గిల్ ఆడకపోతే
మన బ్యాటింగ్ యూనిట్ లో ఏకంగా 6 లెఫ్ట్ హ్యాండర్లు అవుతారు. ఇది సౌత్ ఆఫ్రికా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ హార్మర్ కు బలంగా మారనుంది. తొలి టెస్ట్ లో మన లెఫ్ట్ హ్యాండర్లందరినీ అతన్ని అవుట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తే నితీష్ ను ఆడించే అవకాశం ఉంది. అలాగే అతను మూడో పేసర్ గా కూడా ఉపయోగపడతాడు. కాబట్టి నాకు తెలిసి గిల్ ఆడకపోతే నితీష్ కుమార్ రెడ్డిని ఆడించే అవకాశాలే ఎక్కువ. ఈ లెక్కన టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. ఓపెనర్ గా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఆడతారు. వన్ డౌన్ లో సాయి సుదర్శన్ ఆడతాడు. నా అంచనా ప్రకారం తొలి టెస్ట్ లో మాదిరిగా వాషింగ్టన్ సుందర్ ను వన్ డౌన్ లో ఆడించకపోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో సుందర్ తో ఖచ్చితంగా బౌలింగ్ కూడా ఎక్కువగా చేయిస్తారు. పైగా తొలి టెస్ట్ లో అతడికి బౌలింగ్ ఇవ్వకుండా బ్యాటర్ గానే చూడడంపై విమర్శలు వచ్చాయి. 4వ స్థానంలో గిల్ లేదా ధ్రువ్ జుడేల్ ఆడతాడు. గిల్ ఆడకపోతే నాకు తెలిసి రైట్ హ్యాండర్ అయిన ధ్రువ్ జుడేల్ ని 4వ స్థానంలో ఆడిస్తారు. ఎందుకంటే అలాగైతేనే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ సెట్ అవుతుంది. ఇక 5వ స్థానంలో రిషబ్ పంత్, 6వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, 7వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, 8లో వాషింగ్టన్ సుందర్ ఆడతారు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గిల్ తుది జట్టులో ఉంటే సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డిలో ఒక్కరికి చోటు దక్కే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి మూడో పేసర్ గా కూడా ఉపయోగపడతాడు కాబట్టి నితీష్ వైపే మొగ్గు చూపొచ్చు. అప్పుడు వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్ లోను వన్ డౌన్ లో బ్యాటింగ్ చేస్తాడు. 7లో జురేల్, 8లో నితీష్ బ్యాటింగ్ చేస్తారు. ఎంతైనా గంభీర్ కోచ్ గా వచ్చినప్పటి నుంచి బ్యాటింగ్ ఆర్డర్ ను తరచుగా మారుస్తున్నారు కాబట్టి మనం ఎవరం కూడా ఖచ్చితంగా అంచనా వేయడం చాలా కష్టమని చెప్పుకోవాలి. ఇక ప్రధాన స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్, ప్రధాన పేసర్ గా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఆడనున్నారు. కాగా టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.